హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పీరియడ్స్ అనేవి ఇమ్మీడియట్గా రావాలంటే ఏం చేయాలి? చాలామందికి పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ప్రతి మంత్ పీరియడ్స్ అనేది రాకుండా కొంతమందికి 3 మంత్స్కి 4 మంత్స్కి డిలే అయ్యకుండా వస్తూ ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్గా పీరియడ్ రావాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న టైంలో పీరియడ్స్ అనేవి వస్తాయేమో అని ఒక భయం అయితే ఉంటుంది. సో పీరియడ్స్ అనేవి డిలే అవ్వడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా వెంటనే పీరియడ్ వచ్చే ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు దీన్ని కనుక ట్రై చేస్తే రెగ్యులర్గా మీకు పీరియడ్స్ వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండవండి. సో అంతేకాదు, చాలా మంత్స్ మట్టి మీకు పీరియడ్ అనేది డిలే అయినా ఈ చిన్న చిట్కాతో ఇమ్మీడియట్గా పీరియడ్ అనేది ½ an hourలో వచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను, ట్రై చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చే వరకు జీలకర్ర. జీలకర్ర అనేది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. వంటింట్లో ఉండే జీలకర్ర అద్భుతాలనే చేస్తుంది. పీరియడ్స్ రావడానికి జీలకర్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, పీరియడ్స్లో వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలామందికి పీరియడ్స్లో స్టమక్ పెయిన్ అనేది విపరీతంగా వస్తుంది. జీలకర్ర వల్ల ఆ పెయిన్ అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. అంతేకాదు, జీలకర్ర యూజ్ చేసిన వెంటనే మనకి పీరియడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చే వరకు ధనియాలు కూడా మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటాయండి. అంత కాస్ట్లీ ఐటెం కూడా కాదు ధనియాలు అనేవి. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వంటగదిలో దొరికేయే. బట్ కాకపోతే వాటిని ఎలా వాడితే మనకి పీరియడ్స్ వస్తాయో తెలియదు కదా. నేను చెప్పే విధంగా మీరు వాడినట్లయితే ఎన్ని మంత్స్ మట్టి మీకు పీరియడ్స్ అనేది రాకపోయినా ఇది ట్రై చేసిన వెంటనే పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. ధనియాల వల్ల ఏంటంటే మనకి పీరియడ్స్ రావడంతో పాటుగా స్టమక్ పెయిన్ ధనియాల వల్ల కూడా మనకు అస్సలు ఉండదన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వచ్చేసి అల్లం వల్ల మనకి పీరియడ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి పీరియడ్స్లో స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో చాలామంది అల్లంతో చేసిన టీ తాగుతూ ఉంటారు. సో అల్లం అనేది పీరియడ్స్లో వచ్చే పెయిన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. కిచెన్ రోల్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దంచుకోవాలి. మరీ స్మూత్ పౌడర్లా దంచుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం బరగ్గా ఉన్నా ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేదానికంటే కూడా ఇలా కొంచెం పౌడర్ ఫామ్లో కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కచ్చా పచ్చా దంచుకున్న జీలకర్ర పౌడర్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కిచెన్ రోల్లో 1 స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని ధనియాలను కూడా మనం అలానే సేమ్ దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చాగా బరగ్గా ఉన్న ప్రాబ్లం లేదు. మనకి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాదండి, నార్మల్గా ఎన్నో ట్రై చేసాము, ఎన్నో ట్యాబ్లెట్స్ యూస్ చేసుకున్నాము, లేదనుకుంటే ఇంకేవేవో ట్రై చేసాము, డాక్టర్ని కూడా కలిసామన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మీకు వర్క్ అవుతుంది. ధనియాలను కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అల్లాన్ని అయితే తీసుకున్నాను. 2 నుండి 3 ఇంచులు ఉన్న అల్లం తీసుకొని అల్లాన్ని నీట్గా వాష్ చేసి అల్లం పైన ఉన్న పొట్టు అనేది ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని కూడా కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని దంచుకోవాలి. మనం ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తే ఒక రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇలా పౌడర్ ఫామ్లో లేదనుకుంటే ఇలా మనం దంచుకొని యాడ్ చేయడం వల్ల ఇంకో రిజల్ట్ ఉంటుంది. అల్లాన్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అల్లాన్ని కూడా ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చేయడం చాలా ఈజీ అండి. మనకి 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది, ఎక్కువ కూడా కాదు. ఇవన్నీ దంచి పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి రెమెడీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెసే ఎందుకు యాడ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్రని యాడ్ చేయండి.
మనం 1 స్పూన్ అనేది దంచితే ఇక్కడ 2 స్పూన్స్ వరకు జీలకర్ర వస్తుంది. ధనియాలు కూడా అంతేనండి. 1 స్పూన్ అనేది దంచుకుంటే మనకి 2 స్పూన్స్ వరకు పౌడర్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మేము పౌడర్ని యూజ్ చేయాలా అని అంటే లేదండి, ఇలా దంచి పెట్టుకుని యాడ్ చేసుకోండి, ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు డైరెక్ట్గా పౌడర్ని యాడ్ చేయొద్దు అన్నానంటే ఇలా మీరు దంచి యాడ్ చేసుకుంటే కంపల్సరీ రిజల్ట్ అయితే వస్తుంది, మర్చిపోవద్దు. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్కి ఇంకొంచెం తక్కువ పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో కిచెన్లో ఉండే పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది బాయిల్ చేస్తే ఈ వాటర్ మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు డేలో ఖచ్చితంగా 2 టైమ్స్ అనేది ఇది తీసుకోవాలి. ఇది తీసుకునే ముందు ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో కంపల్సరీ యాడ్ చేయాలి. అదే స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అండి. సో ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తేనే పీరియడ్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయి. మీరు ఇది తీసుకున్న హాఫ్ అన్ అవర్కే పీరియడ్ వస్తుంది. 100కి 100% రిజల్ట్ వస్తుందన్నమాట. అందులో డౌటే లేదు. ఇప్పటి వరకు నేను 2-3 రెమెడీస్ అనేవి చెప్పాను. అందులో కూడా 100లో ఉన్నాయి ఫీడ్బ్యాక్స్ అయితే. అక్క మేము ట్రై చేసిన వెంటనే మాకు పీరియడ్స్ వచ్చాయని చెప్పేసి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలంటే చెక్ చేయండి. అంత బాగా వర్క్ అయ్యే రెమెడీస్ మాత్రమే నేను షేర్ చేస్తాను, రిజల్ట్ వచ్చే రెమెడీ మాత్రమే షేర్ చేస్తాను. ఓకే, 5 మినిట్స్ అనేది డ్రింక్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను బెల్లం. 3-4 ఇంచెస్ ఉన్న చిన్న బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లాన్ని కిచెన్ రోల్లో యాడ్ చేసి వీలైనంత మెత్తగా దంచుకోవాలి. బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే బెల్లం అనేది పీరియడ్స్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందులో డౌటే లేదండి. బెల్లం యూజ్ చేసి ఏ రెమెడీ ట్రై చేసినా సరే పీరియడ్స్ అనేవి తొందరగా వస్తాయన్నమాట. అలాగే ఇది మన హెల్త్ కూడా చాలా మంచిదండి. బెల్లాన్ని వీలైనంత మెత్తగా దంచుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని బెల్లాన్ని యాడ్ చేసేయండి. ఫస్ట్ 1 స్పూన్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ డ్రింక్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం డ్రింక్ అయితే రెడీ చేసుకున్నాం కదా, సో ఆ డ్రింక్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. వీలైనంత వేడిగా ఈ డ్రింక్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు కాఫీ టీ ఎలా తాగుతారో అలా అండి. ఇక్కడ మనం 2 గ్లాసెస్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసాం. మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఒకసారి తీసుకోండి. మీరు ఈవినింగ్ వరకు చూడండి. సో మళ్ళీ నైట్ ఒకసారి తీసుకోండి. మీరు డేలో 2 టైమ్స్ అనేది ఇలా చేస్తే ఇమ్మీడియట్గా పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. అందులో డౌటే లేదు. మార్నింగ్ ట్రై చేసినప్పటికీ నాకు తెలిసి పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మార్నింగ్ ఈ డ్రింక్ తాగారు, ఇంకా పీరియడ్స్ రాలేదు నైట్ వరకు అనుకుంటే నైట్ భోజనానికి ముందు 1 గంట ముందు ఈ డ్రింక్ అనేది తీసుకోండి. మార్నింగ్ కల్లా పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా డేలో మీరు 2 టైమ్స్ ఈ డ్రింక్ తీసుకున్నట్లయితే మీకు పీరియడ్స్ అనేవి ఇమ్మీడియట్గా వస్తాయి. అలాగే స్టమక్ పెయిన్ సమస్య కూడా మీకు ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.